చూసారా మా అమ్మవారు ఎంత ముద్దుగా ఉందో. నేను ఏంటంటే బాధపడుతున్నాను అండి, అమ్మవారు లేదు, అమ్మవారి పిక్చర్ లేకుండా ఎలా అని. అయినా కానీ సరే ఎడిటింగ్ చేసి అప్లోడ్ పెట్టేశాను. థంబ్నెయిల్ అమ్మవారి ఫోటో పెట్టుకుందాం ఏదో ఒకటి అని చెప్పేసి. బట్ మా అమ్మవారు నా వీడియో అప్లోడ్ చేయనివ్వలేదండి. ఎన్నిసార్లు అప్లోడ్ చేసినా ఆగిపోయింది. తీరా ఏమైందా అని చూసరికి నా వాట్సాప్లో అమ్మవారి పిక్స్ వచ్చాయి. సో మళ్ళీ ఎడిట్ చేసి పెడుతున్నాను అనమాట. ఇది మా అమ్మవారి అనుగ్రహం. పురస్కరించుకొని మంగళవారము మన దుర్గా భవానీ ఆలయ ప్రాంగణంలో 10 గంటల నుండి పంచాంగ శ్రవణ కార్యక్రమం ఉంటుంది. కావున భక్తులైన మీరంతా కూడా సకాలానికి విచ్చేసి పంచాంగ శ్రవణం చేసి అమ్మ కృపకు పాత్రలు కావాల్సిందిగా సూచన. మహాదేవ. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆల్. అందరు ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. శ్రీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. అందరూ నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో తలతూగాలని కోరుకుంటూ ఇవాళ వీడియోకి వెళ్దాం రండి. వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇది వచ్చేసి పూజ రూము నేను శుద్ధి చేసుకున్నాను అనమాట, అంటే క్లీన్ చేసుకున్నాను సండే రోజు. సో అది ఎల్లో డ్రెస్ చూసారా, అది మా వారు పూజ రూము రెనోవేషన్ చేశారు కదా, అప్పుడు ఇంట్లో ఏం లేకుండే నా బ్లౌజ్ పీస్ ఉంటే అమ్మవారికి కుట్టి డ్రెస్ వేశాను కదా. సో ఇప్పుడు ఏంటంటే ఒక పర్టికులర్ తీసుకొచ్చి అమ్మవారిని రెడీ చేసుకున్నాను. పండగ కదండి, అంటే అమ్మవారి ఇట్లా దర్జాగా ఇట్లా చూస్తే ఆకలిగా అన్నట్టు ఉండాలని చెప్పేసి. మెయిన్ అండి, పూజ అంటేనే ఒకలాంటి పాజిటివ్ ఎనర్జీ. పూజ చేసుకోవాలి అంటే. సో ఇది ఏంటంటే గాజుల దండ. మా అత్తమ్మ అంతకుముందు దుర్గమ్మ అప్పుడు కలశానికి ఇచ్చారు. కలశం పైన గుర్తులుగా ఇలా గాజులతో పెట్టిందనమాట. చూసినారా మా అమ్మవారి ఫోటో ఎంత బాగుంది. ఇదిగోండి అక్కడ కనిపిస్తుంది కదా జడ వేసుకున్న అమ్మవారు. ఈ అమ్మవారికి కూడా డ్రెస్ చేంజ్ చేశాను అనమాట ఇవాళ. సో హాల్లో ఉన్న గంగారంలో పూలు చేసుకోవడము, ఇదిగోండి ఇంకా కలశంలో పూలు చేంజ్ చేసుకోవడం అవన్నీ చేసుకున్నాను అనమాట. మార్నింగ్ 4:30కి లేస్తే కానీ నా పని అవ్వలేదండి. సో చాలా పెద్ద ప్రాసెస్ అండి పూజ అంటే. పూజ చేస్తూ ఉంటే అసలు ఇక వేరే ధ్యాస ఏముండదు నా మైండ్లో. ఈ వాకిట్లో కూడా ముగ్గులు వేసుకొని ఫస్ట్ ఇవన్నీ పూలు మార్చుకొని బయట ఉన్న అమ్మవార్లను సెట్ చేసుకున్న తర్వాతే పూజ రూమ్ దగ్గరికి వెళ్తాను అనమాట. ఎందుకంటే పూజ రూమ్లో ఒక్కసారి మనం ఓపెన్ చేస్తే అమ్మవారిని మళ్ళీ బయటకు వెళ్ళడానికి ఉండదన్నమాట. ఇదిగోండి యాక్చువల్లీ మా అమ్మవార్లు ఇలా ఉంటారనమాట, ఇత్తడివి అని చెప్పాను కదా. ఇదిగోండి మా దుర్గమ్మ ఎంత నవ్వు మొహం అండి. అసలు తెచ్చినప్పుడు డిఫరెంట్ అనిపిస్తుంది, ఇప్పుడు డిఫరెంట్ అనిపిస్తుంది. ఇదిగోండి ఇది లలిత అమ్మవారు. ఈ అమ్మవారు అయితే చూసారు ఎంత బాగుంటుందో అమ్మవారు. నాకు ఇది రమేష్ అయ్య గారు అని చెప్పేసి తను కంచిలో తీసుకొచ్చి ఇచ్చారండి. నాకైతే ఈ అమ్మవారిని చూస్తుంటే నిజంగా ఆకలేదండి. నాకు మాట్లాడుతుంటే కళ్ళకి నీళ్ళు వస్తున్నాయి. అసలు అంత బాగుంటుంది అమ్మవారు. ఈ కంచి అమ్మవారికి, ఈ కామాక్షి అమ్మవారికి మటుకు నేను ఒక 1 గ్రామా 2 గ్రామ్స్ గోల్డ్ వేస్తాను కంపల్సరీ. ఎందుకంటే మనం ఎప్పుడైతే అమ్మవార్లను పెట్టుకుంటామో వాటికి వస్త్రాలు ఉంచాలంటారు, ప్లస్ బంగారం కూడా ఉండాలంటారు. అంటే పుస్తెలు, అంటే మన స్తోమతకు తగ్గట్టు బంగారు పుస్తలు వేసుకోవచ్చు, కొన్ని కూడా వేసుకోవచ్చు. బట్ ఏంటంటే నా అదృష్టం కొద్దీ నేను ఎప్పుడైతే ఈ అమ్మవార్లను తీసుకున్నానో అప్పుడే ఒక కాసు అంత బంగారం పెట్టి పుస్తలు చేయించానండి, పుస్తలు మట్టెలు. సో చేయించి పెట్టాను కాబట్టి నాకు పెద్ద టెన్షన్ లేదనమాట. ఎందుకంటే కొన్ని వేస్తే పెద్ద నచ్చదు నాకు. ఇదిగోండి ఇదేమో మైనం గౌరమ్మ. ఇది అమ్మ వాళ్ళది పీటలు అనమాట. మీకు ఎప్పుడు అలా చూపించలేదు కదా అని ఇది చూపిస్తున్నాను. ఇదిగోండి మా కూరాడకుండా కూడా చూసారు ఎంత క్లీన్ చేస్తే, మనం కదా స్నానం చేస్తే ఒంటిపైన ఎంత రిలాక్స్ ఉంటుందో నాకు పూజ చేసుకుంటే అంత రిలాక్స్ అనిపిస్తుందండి. ఇదిగోండి పూజ తర్వాత అమ్మవారు. ఇదిగోండి పట్టు క్లాత్ అని చెప్పాను కదా, పాపం మా జయ పక్కన పెడుతుంది మధ్యలో. నేను ఫోన్ చేసినా చేయకున్న మట్టుకు తను ఏంటంటే తీసి పెడుతుంది అనమాట పక్కకి. సో నేను వెళ్ళగానే పాపం తీసి ఇచ్చేస్తుంది అనమాట. ఇదిగో పక్కన పెట్టాను నీళ్ళు అని చెప్పేసి. ఈసారి అడగడం కూడా మర్చిపోయాను. జస్ట్ క్యాజువల్గా వెళ్ళేసరికి పాపం తీసి పెట్టింది. ఇదిగోండి సత్యనారాయణ స్వామి, అది కూడా. ఇగో లక్ష్మీ అమ్మవారు. ఇదిగోండి మా అమ్మవారు చూడండి ఎంత బాగుంటుంది. వచ్చేసింది మా అమ్మవారు. చూసిండ్రా, ఆకలి అంటే అసలు ఆకలి కాదండి, ఒక ఆకలి అయితే ఉంటుంది. ఏంటి అంటే అమ్మవారిని చూసిన కొద్దీ తనివి ఒకటి తీరదండి. తనివి తీరని అందం మా అమ్మవారిది. చూసిండ్రా, ఇదిగోండి పుస్తెలు. ఇదొకటి చంద్రహారం బయట తీసుకున్నది అమ్మవారికి.
కామాక్షమ్మని కూడా అలానే రెడీ చేసుకున్నాను. ఇదిగోండి, ఇది అన్నపూర్ణాదేవి, మధ్యలో పింక్ కలర్ది. అన్నపూర్ణాదేవి వచ్చేసి మా అమ్మ అప్పుడెప్పుడో తిరుపతి వెళ్ళినప్పుడు తీసుకుందనమాట. సో అప్పటిది అమ్మ గుర్తుగా ఉంచుకున్నాను అది పూజ రూమ్లో. ఇదిగోండి, నాకైతే ఇది బాగా నచ్చిందండి. మా వారు పూజ రూమ్లో పెట్టాడు కదా సన్ను, భలే ఉంటుందండి. ఏమనిపిస్తుంది అంటే ఒక మిర్రర్ లాగా అనిపిస్తుందండి అది. ఇదిగోండి ఏనుగులు, గజరాజులు, ఆ లక్ష్మి దగ్గర ఈ 2 గజరాజులు అనమాట. తర్వాత ఇక పువ్వులు పెట్టిన తర్వాత అండి, నాకు పువ్వులు అసలు ఈ మధ్యన దొరకడం తక్కువ అయిపోయింది. సో ఎర్లీ మార్నింగ్ 4కి లేసాను కాబట్టి ఫస్ట్ స్టెప్ అదే అనమాట. ఇల్లు ఊడ్చి తుడుచుకున్నాక బట్టలు టక్క వెండేసుకొని పూలు తీసుకొచ్చుకోవడం అనమాట. ఇదిగోండి, కనకాంబరాలు కూడా దొరికినాయి అమ్మవారికి. కనకాంబరాలు ఇవన్నీ తీసుకొచ్చి పెట్టాను. ఒకటి ఇదేంటంటే అమ్మవారికి దుపట్ట నాకు బాగా నచ్చిందండి. ఇది మా కలక్క తీసుకొచ్చింది కదా. యాక్చువల్లీ అత్తమ్మ, బట్ కలక్క అని వస్తుంది అనమాట. సో మా కలత్తమ్మ తీసుకొచ్చింది, తను కాశీకి వెళ్ళినప్పుడు. ఇదిగోండి, భలే ఉంటుందండి మా లక్ష్మీ అమ్మవారు. ఒకటి పూజలో ఉంటే వేరే థాట్ అనేది అసలు ఏమీ రాదండి. ఏదైనా స్తోత్రాలు పెట్టుకొని పూజ మీద కూర్చుంటే అయ్యే వరకు కూడా అదే ధ్యాస అండి. ఇదిగోండి, హారతి కూడా అయిపోయింది. నైవేద్యం మట్టుకు ఆ రోజు బెల్లమే పెట్టుకున్నానండి. సో ఉగాది కాబట్టి, మంగళవారం ఉగాది కాబట్టి మస్తు పని ఉంటుందండి. మా అమ్మవారిని డెకరేట్ చేయాలంటే నాకు ఇంట్లో ఒక పాపం చేసినట్టు ఉంటుంది అనమాట. సో అన్ని మ్యాచింగ్ సెట్ చేసి, డ్రెస్సెస్ సెట్ చేసి ఇవన్నీ చేసాను. అందుకని ఒక 1 day 2 days బిఫోర్ చేసుకుంటే నాకు కూడా రిలీఫ్ ఉంటుంది అనమాట పని. మళ్ళీ వేరే పని చేసుకోవచ్చు కదా అని చెప్పేసి. సో ఇదిగోండి, ఎంత వీడియో తీసినా తీయాలని అనిపిస్తుంది మా అమ్మవారిని. ఇది మొత్తం నా పూజ రూమ్ అనమాట. ఇది మొత్తం ఇక అయిపోయిన లుక్ అనమాట. ఇక మొత్తం పూజ రూమ్ అయిన తర్వాత బట్ నాకు ఇలా లైట్ ఫిట్టింగ్ ఒకటి దొరకట్లేదు. ఎలక్ట్రీషియన్ కొంచెం హ్యాండ్ ఇస్తున్నాడు. సో దాన్ని బట్టి ఇక్కడ ఒక లైట్ ఒక్కటైతే ఉండట్లేదు. అందుకని దీపమే లేట్ నైట్ వచ్చేదాకా పెడుతున్నాను అనమాట. ఎలాగో నేను పొద్దున దీపం, సాయంత్రం దీపం పెడతాను. ఇందాక చూసారు కదా మీకు హాల్లో అమ్మవారి డ్రెస్ చేంజ్ చేస్తున్నా అని చెప్పేసి. ఇదిగోండి, ఈ అమ్మవారికి ఇలా రెడ్ కలర్ది, రెడ్ కాదు ఇది పింక్, రెడ్ కనిపిస్తుంది కానీ పింక్ కలరు. ఇదిగోండి, పింక్ కలరు. ఈ గాజుల దండ ఏంటంటే అత్తమ్మనే అల్లిండ్రు. అత్తమ్మ ఆల్ ఇన్ వన్ అనమాట, అన్నీ చేస్తారు. ఇదిగోండి, ఇది కూడా ఒక 1 year బ్యాక్ గౌరమ్మ మీద గుర్తు కోసం అలా చేసి పెట్టారనమాట. ఇదిగోండి, ఇవాళ ఈ అమ్మవారిని కూడా క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను. ఇది వచ్చేసి సోమవారం, సోమావతి అమావాస్య కదా. అయితే ఆ బిట్టు కూడా ఒక చిన్న దీనిలో యాడ్ చేశాను అనమాట. ఇవాళ పూజ పెద్దగా ఏం చేసుకోలేదు. స్వామివారికి జస్ట్ పాలతో అభిషేకం చేసుకొని బిల్వపత్రం పెట్టుకొని పూజించుకున్నాను అనమాట. సో పాలాభిషేకం చేసుకుంటున్నాను కాబట్టి ఒక 1 minute వీడియో లాగా తీసుకున్నాను అనమాట. నిజంగా అభిషేకం చేస్తుంటే కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి మనసుకి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనుకుంటూ శివస్మరణ చేసుకున్నాను అనమాట. సో నా లింగం వచ్చేసి బాగా చిన్నగా ఉందండి. కాకపోతే నేను ఫ్యూచర్లో కొంచెం పెద్దది తీసుకుంటాను. ఒక పెద్ద లింగము ప్లస్ ఒక పెద్ద ప్లేట్. అయితే పాపం దీంట్లో ఏంటంటే హార్డ్లీ ఒక 2 పెద్ద స్పూన్ల పాలే పడుతున్నాయండి, ఎక్కువ పట్టట్లేదు. సో అందుకని నెక్స్ట్ టైము అన్నీ దేవుడు కరుణిస్తే మటుకు ఒక పెద్దది వెండి లింగమే తీసుకుందాం అనుకుంటున్నాను. సో ఇదండి శివాభిషేకం. మన నగునూరు క్షేత్రంలో విరాజిల్లుతూ నిత్య పూజా నైవేద్యాదులను స్వీకరిస్తున్న విషయం భక్తులకందరికీ తెలిసిందే. ప్రాతస్మరణీయులు జగద్గురు సార్వభౌములు శ్రీ భారతీ తీర్థ మహాస్వామి, తత్కరకమల సంజాతులు జగద్గురువులు విధుశేఖర భారతీ స్వామి వారిల పరిపూర్ణ అనుగ్రహ ఆశీస్సులతో రేపటి నుండి వసంత నవరాత్రోత్సవాలు ప్రారంభం కానున్నాయి. దానికి అంగభూతముగా ఈ రోజున సోమవతి అమావాస్యను పురస్కరించుకొని అత్యంత వైభవంగా అమ్మవారికి పంచామృత ఫలపంచామృతాలతో అభిషేకం చేసి నీరాజన కార్యక్రమాన్ని చేయడం జరిగినది. రేపటి నుండి 9 రోజులు చతుషష్ఠి ఉపచార పూజలు, కుంకుమార్చనలు, భక్తుల చేత అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు చేయించడం జరుగుతుంది. అందుకని భక్తులైన మీరంతా కూడా కుంకుమార్చనలు మొదలైనటువంటి సేవలన్నింటినీ చేయించుకొని అమ్మవారి కృపకు పాత్రులు కావలసిందిగా సూచన చేస్తున్నాం. దుర్గా భవాని పరివార సమేత పరిపూర్ణ అనుగ్రహ కటాక్షాలు మీ అందరి యందు ఉండుగాక. జగద్గురువుల యొక్క పరిపూర్ణ అనుగ్రహాశీస్సులు సదా సర్వకాలాలు అందరికీ ఉండుగాక. మళ్ళొకసారి నవరాత్రుల్లో అమ్మవారి యొక్క దర్శనం అత్యంత విశేషదాయకమై ఉంటుంది.
అశ్వమేధయాగాన్ని చేస్తే ఎంత పుణ్యఫలమో అమ్మవారి దర్శనం అంత పుణ్యఫలం. కావున రండి, అమ్మవారిని దర్శించండి, అమ్మ కృపకు పాత్రులు గండి. జగదంబ విశ్వపాలిని మాతాకి. ఉగాదిని పురస్కరించుకొని మంగళవారము మన దుర్గా భవానీ ఆలయ ప్రాంగణంలో 10 గంటల నుండి పంచాంగ శ్రవణ కార్యక్రమం ఉంటుంది. కావున భక్తులైన మీరంతా కూడా సకాలానికి విచ్చేసి పంచాంగ శ్రవణం చేసి అమ్మ కృపకు పాత్రలు కావాల్సిందిగా సూచన. మహాదేవ్. మంగళనీరాజనం ప్రదర్శయామి. సమస్త సన్మంగళాని భవంతు. నీరాజనానంతరమాచమనం సమర్పయామి, ధారయామి. జగదంబ విశ్వపాలిని మాతాకి. దుర్గే జయ దుర్గే జయ జయ శ్రీ దుర్గే. జయ 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 దుర్గే జయ దుర్గే జయ జయ శ్రీ దుర్గే. జగదంబ విశ్వపాలిని మాతాకి జై. నమః పార్వతీ హర మహాదేవ హర. భగవద్భవాయ నమః. మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి దుర్గా భవానీ దేవే నమః. క్షీరేణ స్నాపయామి. జ్యోతిషాపస్తదాన సహస్రసార సర్వ ప్రణతమధ్యాసి. వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమ శ్రేష్ఠాయ నమో నమస్కారాయ నమ కలవికరణ మధుద్యోరస్తనం పిత మధుమానోరణసూర్య మా జీవాజరామశీమహి అమృతభూయాదయద్యమస్య బృహస్పతిరవిహస్తేరంగః. మృత్యుమహతాశ్వినా మృత్యుమస్మాన్ దేవానామగ్నిర్విదాచతిభిః. హరిం హరం గమయంతి దేవా విశ్వశేషానం వృషభన్మదీర్ణా బ్రహ్మస్వరూపమహం. ఉభయోర్లోకయోర్వృద్ధాతిమంతరామ్యహం. మాచిదో మృత్యో మామేర్మామేంద్రో మా ప్రమోదీః. ప్రజానామేషాయుర్వృక్షమంతాభిజాదేమ మానస్తోకేతయేమాశ్రేషవేదికः. వీరాన్మానోత్తరభామితోపధిరసవిష్ణుదేమతే స్వస్తిదా విష్ణుపదరో ప్రసాదో వశీ. విషేణప్రదేతమస్వస్తిదా అభయంకరः. ఏతే సహస్రమరిసంపాశామృత్యోమధ్యాయ నిత్యమాయా సర్వానవయామే. పృథివే స్వాహా పృథివే స్వాహా. ప్రాణాగ్రంథిరసరుద్రోమావిశాంతకః. ఏనాన్యేనాప్యాయస్వ నమోద్రాయమే పాహి సదా శివో. మనోరణీయాత్మా నిహితోస్య జంతోః. సమప్రదూపస్య దేవీశోకోధాతప్రసాదాన్మహిమానమీశం. సప్తప్రాణాస్తస్య నామ విష్ణుదేవో.
चित्तं पंक्तीकृतमभोज्य किङ्करेयस्य सामाय शङ्कराचार्यमाश्रये प्रह्लादवरदो देवो यो नृसिंहः परो हरिः नृसिंहोपासकं नित्यं तं नृसिंहगुरुं भजे श्रीसच्चिदानन्दशिवाभिनव्य नृसिंहभारत्यभिधान्यतेन्द्रान् विद्यानिधीन् मन्त्रनिधीन् सदात्मनिष्ठान् भजे मानवशम्भुरूपान् सदात्मध्याननिरतं विषयेभ्यः पराङ्मुखं नौमि शास्त्रेषु निष्णातं चन्द्रशेखरभारती विवेकिनं महाप्रज्ञं धैर्योदार्यक्षमानिधिं तदाभिनवपूर्वं तं विद्यातीर्थगुरुं भजे अज्ञानां जाह्नवीतीर्थं विद्यातीर्थं विवेकिनां सर्वेषां सुखदं तीर्थं भारतीतीर्थमाश्रये विद्याविनयसम्पन्नं वीतरागं विवेकिनं वन्दे वेदान्ततत्त्वज्ञं विधुशेखरभारतीं न कर्मणा न प्रजया धनेन त्यागेनैके अमृतत्वमानशुः परेण नागन्निहितं गुहायां विभ्राजते तद्यतयो विशन्ति वेदान्तविज्ञानसुनिश्चितार्थाः सन्न्यासयोगाद्यतयः शुद्धसत्त्वाः ते ब्रह्मलोके तु परान्तकाले परामृतात् परिमुच्यन्ते सर्वे दक्रं विपापं परमेश्मभूतं यत्पुण्डरीकं पुरमध्युषग्रस्थं तत्रापि दक्रं गगनं विशोकस्तस्मिन् यदन्तस्तदुपासितव्यं यो वेदादौ स्वरः प्रोक्तो वेदान्ते च प्रतिष्ठितः तस्य प्रकृतिलीनस्य परस्य महेश्वरः श्रीमत्परमहंसपरिव्राजकाचार्यवर्या तदवाक्यप्रमाणपारावारपारेण यमनियमासनप्राणायामप्रत्ययहारधारणाध्यानसमाध्यष्टाङ्गयोगानुष्ठाननिष्ठा तपश्चक्रवर्ती अनाद्यविच्छिन्न श्रीशङ्कराचार्यगुरुपरम्परा प्राप्ता षड्दर्शनस्थापनाचार्य व्याख्यानसिंहासनाधीश्वर सकलनिगमागमसारहृदय सांख्यत्रय प्रतिपादक वैदिक मार्ग प्रवर्तक सर्वतंत्रस्वतंत्र आदिराजधानी विद्यानगर महाराजधानी कर्नाटक सिंहासन प्रतिष्ठापनाचार्य श्रीमद्राजाधिराज गुरु भूमंडलाचार्य ऋष्यशृंगपुरवराधीश्वर
तुंगभद्रातीरवासे श्रीमद्विद्याशंकरपादपद्माराधक श्रीमज्जगद्गुरु श्रीमदभिनव विद्यातीर्थ महास्वामी गुरुकरकमल संजात श्रीमज्जगद्गुरु श्री भारती तीर्थ महास्वामिनां तत्करकमल संजात श्रीमज्जगद्गुरु श्री विधुशेखर भारती महास्वामिनां च चरणारविन्दयोः साष्टांग प्रणामान् समर्पयामः। हे सुगंधे पुष्टिवर्धनं उपाधिपमीय वन्दनां चिरमुच्यमामतातहं त्रायुगञ्जामग्ने कस्य पश्यत्रायुगं मा श्रीसुन्दरेश्वराभ्यां स्वामिनां चरणमः भस्मरूपणामि समर्पयामि। ॐ सहस्रदेवपूर्वः सहस्राक्षः सहस्रपादाः भूमिकुं सर्वतसुकुलाम्मा पुरुका एकेकत्वं सर्वं भूतं च वप्यम्मा ततो विक्वं विक्रामस्तासनानसने अभि ततो विराट जायत विराजो अधिपुरुकः अयन्त सत्यारेकस्ये यत्पुरुकं यदतो कतिनाप्यकल्पयन्नां किमस्यासीत्किं बहुकिमूरूपाय प्राणस्तमुखादग्निरजायतः श्रीसुन्दरेश्वराभ्यां स्वामिना नमो नमो वृक्षेभ्यो हरिकेशेभ्यः पशूनां पतये नमो नमः। नमः संभवाय च वयो भवाय तरणाय च नमः प्रीत्याय च गुल्याय च नमः। माधवीकापो भवन्तु पीतये मधुस्नानाङ्गे समर्पयामि। सुप्रमसीदतः आदिपञ्चां स्नानाङ्गे समर्पयामि। पञ्चावद्याः सरस्वती पञ्चदासो देशे भावस्वरितः पञ्चामृत स्नानान्ते समर्पयामि। ఎలా అనిపించిందని వీడియో నిజంగా అమ్మవారికి ఇవాళ పళ్ళ పంచామృత అభిషేకం చేశారు. ఎందుకంటే సోమవతి అమావాస్య కాబట్టి సో స్వామివారికి కూడా అభిషేకం చేశారు. నిజంగా ఆ అభిషేకం చూస్తుంటే కన్నుల పండుగలా అనిపించిందండి. నిజంగా ఎదురుగా ఉండి చూస్తున్నానా అంత బాగా అనిపించింది. అక్కడికి వెళ్తే కూడా మనం అంత దగ్గరికి వెళ్ళి చూడలేం కదండి వీడియోలో కాబట్టి మనకు అమ్మవారిని ఎంత దగ్గర మనం కూర్చున్న దగ్గర చూసారా ఎంత బాగా అనిపించింది. అమ్మవారు నిజంగా నన్ను
జాయిన్ చేసుకున్న కారణం ఏంటి అంటే నేను నీకు డైలీ కనిపిస్తానమ్మా అని చెప్పడానికి అనుకుంటున్నానండి. అలాగే అక్కడ డైలీ నిత్య అన్నదానం జరుగుతుందండి. డైలీ అన్నదానం వీడియోస్ వస్తున్నాయి, మరేంటో ఐడియా లేదు. రేపైతే ఉగాదిని పురస్కరించుకొని పంచాంగ శ్రవణం ఉందంటండి. మీలో ఎవరైనా వీలైతే వెళ్ళి పంచాంగ శ్రవణం వినండి. అలాగే అమ్మవారి దర్శనం కూడా చేసుకోండి. సో ఇదండి ఇవాళ వీడియో. చూసి లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ ఉగాది శుభాకాంక్షలు.